నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రష్యా వర్క్ పర్మిట్ వీసాల పేరుతో 9,37,000 మోసం కేసు ఛేదన. విదేశీ ఉద్యోగాల పేరుతో యువకులను మోసం చేసిన అంతర్జిల్లా మోసగాడు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ మధుసూదన్ తెలిపారు. డీఎస్పీ మధుసూదన్ మాట్లాడుతూ నిందితుడి వద్ద నుంచి నగదు, పాస్పోర్ట్లు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. నకిలీ గల్ఫ్ ఏజెంట్ అరెస్టు. భీమగల్ మండలం జాగిర్యాలకు చెందిన గాలేటి వెంకటేష్ అనే వ్యక్తి, అతనికి ఎలాంటి మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ లైసెన్స్ లేకున్నా కూడా నలుగురు వ్యక్తుల దగ్గర 9,37,000 రూపాయలు మరియు 4 పాస్పోర్ట్లు తీసుకొని రష్యాకు చాక్లెట్ కంపెనీలో వర్క్ వీసా ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడు. ఇతను నకిలీ ఏజెంట్, ఇతనికి ఎలాంటి లైసెన్స్ లేదు. ఇతని దగ్గర నుంచి తొందరగానే బుక్కే నరేష్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు మాచారెడ్డి ఎస్ఐ అని రూల్సే గారు ఆధ్వర్యంలో వారి టీం 3 పాస్పోర్ట్లు, 40,000 రూపాయలు, ఒక సెల్ ఫోన్ మరియు ఇతను వాడిన బైక్ను సీజ్ చేసినాము. అట్లే ఇతనికి ఇంకా సహకరిస్తున్న పరారీలో ఉన్న మరికొంతమంది నిందితులను కూడా పట్టుకుంటాము. ఇంకో పెండింగ్లో ఉన్న మరొక పాస్పోర్ట్ కూడా త్వరలో రికవర్ చేస్తాము. ఈ నకిలీ ఏజెంట్లను నమ్మవద్దని చెప్పి మన జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులైన రాజేష్ చంద్ర ఐపీఎస్ గారు ఎన్నోసార్లు ఎన్నో ప్రెస్ మీట్లలో చెప్పారు. ప్రజలెవరు కూడా లైసెన్స్ లేకుండా గల్ఫ్ పంపిస్తాము, విదేశాలకు పంపిస్తామని చెప్పే నకిలీ ఏజెంట్ల మాటలు విని మోసపోవద్దని కామారెడ్డి పోలీస్ తరఫున మా యొక్క ప్రజలకు విజ్ఞప్తి.